శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతయే నమః. శివాయ గురు నమః. శ్రీ కామేశ్వరాయ నమః. ఐ న్యూస్ ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సంకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ముందుగా గోచారం. మిథున రాశిలో గురువు, సింహరాశిలో కేతువు, కుంభరాశిలో రవి, బుధ, శుక్ర, కుజ, రాహులు, మేన్ రాశిలో శని. కుంభరాశిలో 5 గ్రహాలు ఉన్నాయి. పంచగ్రహ కూటమి అంటాం. అదేవిధంగా పంచగ్రహ కూటమి ఏర్పడినప్పుడు కొన్ని రాశుల వారికి కాలం అనుకూలంగా ఉంటుంది, కొన్ని రాశుల వారికి అంత అనుకూలంగా ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరూ 1వ తారీఖు నాడు రుద్రాభిషేకం చేయించుకోవడం చెప్పదగిన సూచన. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఫలితాలు వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. సంతాన పరంగా వారి విద్యా విషయాల పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా ఒక నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరించడం చెప్పదగినది. నలుగురిలో మీరు ఎక్కువగా మాట్లాడుతున్నారని, మీరు ఏమీ చెప్పకపోయినా మీరు అందరినీ ఇబ్బంది పెడుతున్నారని అని ఒక అపవాదం వచ్చే అవకాశం ఉంది. మీరు న్యాయంగా వెళ్తారు, కానీ మీ కింద స్థాయి కానీ పై అధికారులు కానీ ఇబ్బంది పెట్టే విధంగా గ్రహగతులు గోచరిస్తోంది. ఉద్యోగరీత్యా అన్ని అనుకూలంగా ఉన్నప్పటికీ మనోవేదన ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగం స్థిరంగా లేదు, లేదా ఇంకో చోట ఉద్యోగం మారదాం అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. లాభస్థానంలో 5 గ్రహాలు ఉన్నాయి. వ్యయంలో శని వీరికి అంత అనుకూలంగా లేదు. వీరికి ఏలినాడు శని నడుస్తుంది. గడిచిన వారం కొంతవరకు బాగుంది అంటే ఈ వారం ఫైనాన్షియల్ పరంగా స్ట్రెస్ అధికంగా ఉంటుంది, వర్క్ లోడ్ ఎక్కువగా ఉంటుంది. వ్యాపార పరంగా కూడా మధ్యస్థ ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా వివాహాది శుభకార్యాల విషయం వచ్చేసరికి ఒక మంచి సంబంధం కుదురుతుంది. వివాహ శుభకార్యాలు ప్రారంభిద్దాం అని చెప్పి అనుకుంటారు. ముహూర్తాలు కూడా ప్రారంభమయ్యి ఈ మధ్యనే దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తుంది. విద్యార్థులకు సానుకూలంగా ఉంటుంది. పరీక్షలు ప్రారంభమయ్యే ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. ఏదైనా సరే స్థిరంగా ఉండి నిర్ణయాలు తీసుకోండి. కాలం బాగుంది. చేసే ప్రతి పనిలోనూ కృషి కనిపిస్తుంది. విదేశాల్లో ఉన్న వారికి ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. ద్వితీయాధిపతి సప్తమాధిపతి అయిన శుక్రుడు లాభస్థానంలో ఉన్నారు. అయితే రవితో కలుస్తున్నారు. కొన్ని వ్యవహారాలు చేద్దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోవడం, మన జీవితం ఇంతేనా, ఉద్యోగం రాదా, ఎదగలేమా అనే భావన వస్తుంది. ప్రస్తుతానికి ఏలినాశ నడుస్తుంది, అంత అనుకూలంగా లేదు. అదేవిధంగా ద్వితీయ సప్తమాధిపతి శుక్రుడు లాభస్థానంలో అనుకూలంగా లేదు. కాబట్టి నిదానంగా ఉండి కొన్ని ప్రయత్నాలు ప్రారంభించినట్లయితే సఫలీకృతం అవుతాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. వివాహ ప్రయత్నాలు చేసేవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలి లేదా ఉద్యోగం మారాలనుకునే వారికి కొన్ని అవకాశాలు చేద్దాకా వస్తాయి. అవి సద్వినియోగపరచుకోండి. ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి, సాఫ్ట్వేర్ రంగం, కాస్మెటిక్స్, బ్యూటీషియన్స్, చిరు వ్యాపారస్తులకు చాలా అనుకూలంగా ఉంది. లాభాల బాటలో అనుకూలంగా వస్తుంది. అదేవిధంగా దూర ప్రాంత ప్రయాణాలు వీరికి కలిసి వస్తుంది. భూ సంబంధించిన క్రయ విక్రయాలు చక్కగా చేసుకోవచ్చు. నూతన గృహం అనే కళ నెరవేరుతుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఆరవల కుంకుమతోటి, మొగలుపు కుంకుమతోటి అమ్మవారిని పూజించడం, మంగళవారం నాడు, శుక్రవారం నాడు ఓం నమస్తే ఒత్తులతోటి హనుమాన్ ఒత్తులతో కలిపి దీపారాధన చేసినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు శుక్రవారం కానీ మంగళవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉంటుంది. ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. వచ్చిన ధనానికిను ఖర్చులకి సరిసమానంగా కాకుండా ఇంకో రూపాయి ఎక్కువ ఖర్చు పెడతారు. నలుగురిలోనూ హుందాగా ఉండాలి, మన పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలి, కష్టపడాలి, 10 మంది మనల్ని గుర్తించాలి అనే భావంతో కష్టపడతారు. అదేవిధంగా ఏ కార్యక్రమం చేసినా సరే, ఏ శుభకార్యం చేసినా హుందంగా ఉండాలని చెప్పి ధనాన్ని అధికంగా ఖర్చు చేస్తారు. ఖర్చుని అదుపులో ఉంచుకోవడం చెప్పదగినది. అదేవిధంగా భాగస్వామ్య వ్యాపారంలో ఉన్నవారికి ఈ వారం లాభసాటిగా ఉంటుంది. కలిసి వచ్చే విధంగా గ్రహతులు గోచరిస్తోంది. ద్వితీయ పంచమాధిపతి అయిన బుధుడు దశమంలో ఉన్నారు. రాశ్యాధిపతి, షష్టమాధిపతి, సప్తమాధిపతి, వ్యయాధిపతి అయిన శుక్రుడు, బుధుడు దశమంలో ఉన్నారు. చతుర్థాధిపతి అయిన రవి దశమంలో ఉన్నారు. రాహు దశమంలో ఉన్నారు. 5 గ్రహాలు ఉన్నాయి. ఏదైనా
ఒక వ్యవహారం చేసేటప్పుడు, ఒక కొత్త వ్యాపారం ప్రారంభించేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. ప్రస్తుతానికి నూతన వ్యాపారాలు ప్రారంభించకుండా ఉన్న వ్యాపారాన్ని చక్కగా చూసుకోవడం చెప్పదగింది. సంతానం సంబంధించిన వ్యవహారాలు చక్కగా ఉంది. సంతానంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కానీ ప్రైవేట్ సంస్థల్లో కానీ ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తోంది. విద్యార్థులకైతే కాలం చక్కగా ఉంటుంది. కష్టే ఫలి అన్నారు పెద్దలు. కష్టం తగిన ప్రతిఫలం లభిస్తుంది. అయితే పెద్దల మాట వినకుండా సొంత నిర్ణయాలు ఎవరైతే తీసుకుంటారో వారికి కాస్త ఇబ్బంది కలిగిన వాతావరణం చెప్పవచ్చు. ఇది పరీక్షా సమయం కాబట్టి పరీక్షల మీద ధ్యాస పెట్టడం, ప్రతిరోజు గణపతి స్తోత్రం, అదేవిధంగా దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం చెప్పదగిన సూచన. దక్షిణామూర్తి రూపును మెడలో వేసుకోండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా కలుసుబడుతనంగా ఉంటుంది. అయితే ఆశించిన స్థాయిలో కొన్ని అవకాశాలు చేద్దాకా వచ్చి చేజారిపోతుంటాయి. మనోధైర్యం కోల్పోయేమో అన్న భావన ఉంటుంది. ప్రస్తుతానికి గ్రహగతులు బాగున్నాయి. ఎటువంటి భయాందోళన లేకుండా మీ కార్యక్రమం ఏదైతే ఉందో, ఏదైతే పూర్తి చేయదలుచున్నారో అది పూర్తి చేయండి. భూ సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడుతుంది. రియల్ ఎస్టేట్ రంగాల వారికి కాలం అనుకూలంగా ఉంది. సాఫ్ట్వేర్, మీడియా రంగం వారికి, డాక్టర్స్కి, లాయర్లకి కాలం చక్కగా ఉందని చెప్పచ్చు. రాజకీయ రంగంలో వారికి మంచి అవకాశాలు కలిసి వస్తుంది. అనుకోని పదవి మన చేతికి రావడం ఇది ఒక సంతోషకరమైన వార్త అని చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ రాశి వారికి ఈ వారం ప్రథమార్థం కంటే ద్వితీయార్థం చాలా వరకు అనుకూలంగా ఉందని చెప్పచ్చు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటప్పుడు శుక్రవారం కానీ శనివారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయ ఒత్తులతోటి హనుమాన్ ఒత్తులు కలిపి ప్రతిరోజు దీపారాధన చేయండి. నరదిష్టి కానీ గ్రహదిష్టి ఏమైనా ఉంటే కనుక తొలగిపోయి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వృత్తి వ్యాపారాల్లో మంచి లాభసాటిగా ఉంటుంది. సప్తమ దశమాధిపతి అయిన గురువు జన్మరాశిలో ఉన్నారు. వ్యాపారరీత్యా చేసే ఏ కార్యక్రమాలు అయితే ఉన్నాయో లాభసాటిగా ఉంటుంది. అడ్మినిస్ట్రేషన్ రంగంలో ఉన్న వారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి మంచి కలుసుబాటుతనం ఉంటుంది. సినీ కళా రంగంలో ఉన్న వారికి, చిరుస్థాయి వ్యాపారస్తులకు మధ్యస్థ ఫలితాలు గోచరిస్తోంది. వైద్య వృత్తులు ఉన్న వారికి, డాక్టర్లకి, లాయర్లకి, అదేవిధంగా కూరగాయల వ్యాపారస్తులకు, సుగంధ ద్రవ్యాల వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారంలో మంచి లాభాలు తెచ్చే విధంగా గ్రహగతులు గోచరిస్తోంది. కుటుంబ పరంగా మీకు రావాల్సిన స్థిరాస్తి సంబంధించిన వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి చేతికి అంది రావడం, ఎప్పటి నుంచో ఉద్యోగం మారాలి, అది మారాక బాగుంటుందా లేదా అనే ఆలోచనతో ఉంటారు. మంచి సంస్థలో ఉద్యోగం రావడం, అది మారడం ఉంటుంది. మంచి ఉద్యోగం వస్తే కనుక అవకాశాన్ని వదులుకోకుండా ముందుకు వెళ్ళడం చెప్పదగినది. లేకపోతే తర్వాత చూద్దాం, మళ్ళీ ఆలోచిద్దాం అని కాకుండా వచ్చిన అవకాశం ఏదైతే బాగుందో అది ప్రస్తుత చేస్తున్న కంపెనీ కంటే పెద్దదా కాదా చూసుకుని నిర్ణయాలు తీసుకోండి. ఏదైనా సరే 10 మంది సలహాలు తీసుకుని మీకు మీరుగా తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉంటుందో అది సఫలీకృతం అవుతుంది. వివాహ సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడుతుంది. జీవిత భాగస్వామి మాట్లాడేటప్పుడు కొన్ని ఆచితూచి వ్యవహరించాలి. జీవిత భాగస్వామి పేరు మీద చేసే వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో వీరికి బాగా కలిసి వస్తుంది. అదేవిధంగా నూతన గృహం కావచ్చు, ఒక ప్లాట్ కానీ, విల్లా కానీ ఏదో ఒకటి కొనాలనే ఆలోచన మదిలో మెదులుతుంది. అరే మన అందరూ బాగున్నారు, మనకంటూ ఒకటి సంపాదించుకోవాలి అనే ఆలోచన ఎప్పుడూ రాదు. పక్క వాళ్ళు చూసి అరే మీరు కూడా కొనవచ్చు కదంటే అప్పుడు ఆలోచన వస్తుంది. భూ సంబంధించిన వ్యవహారాలు చక్కగా ఉంది కాబట్టి ఏదైనా ఫ్లాట్ కానీ ప్లాట్ కానీ కొనుగోలు చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాష్ట్రంలో మించిన విద్యార్థులకు పరీక్షా సమయం కాబట్టి ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం చెప్పదగినది. అదేవిధంగా వైద్య వృత్తులున్న వారికి, నీట్ ప్రిపరేషన్స్కి అప్లికేషన్ పెట్టవలసిన వాళ్ళకి త్వరగా అప్లికేషన్ పెట్టడం చెప్పదగినది. ఆలస్యం కాకుండా ముందుకు జాగ్రత్తగానే అప్లికేషన్ ఫిల్ చేయడం చెప్పదగిన సూచన. అదేవిధంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, కాస్మెటిక్స్, బ్యూటీషియన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. సినీ కళారంగం వారికి అంత అనుకూలంగా లేదు. వచ్చిన అవకాశాలు చేద్దాకా వచ్చి చేజారిపోతాయి. పంచమ వ్యయాధిపతి అయిన బుధుడు భాగ్యంలో ఉన్నారు, రాహుతో కలిసి ఉన్నారు. అదేవిధంగా కుజుడు, బుధుడు, రవితో కలిసి ఉన్నారు. చిన్న చిన్న మనస్పర్ధలు, డిస్టర్బెన్సెస్ వచ్చే అవకాశం ఉంది. ఏదైనా సరే మౌనంగా ఉండి మన పని మనం చేసుకోవాలనే ఆలోచనతోటి వెళ్ళండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా చాలా వరకు అనుకూలంగా ఉందని చెప్పచ్చు. గడిచిన కొన్ని వారాల కంటే ఈ వారం వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగం ప్రమోషన్ కోసం ప్రయత్నం చేస్తున్న వారికి,
అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం, ప్రభుత్వంలో ప్రమోషన్ కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి కాలం అనుకూలంగా ఉంది. అయితే ఏదైనా ఒక వ్యవహారం ఆలోచించేప్పుడు అన్ని కోణాల్లోనూ ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. భాగ్యంలో రాహు ఉన్నారు, రాశ్యాధిపతి, చతుర్థాధిపతి అయిన బుధుడు, తృతీయాధిపతి అయిన రవి, పంచమ వ్యయాధిపతి అయిన శుక్రుడు, షష్టమ లాభాధిపతి అయిన కుజుడు కూడా భాగ్యంలో ఉన్నారు. 5 గ్రహాలు ఉన్నాయి. ఈ సమయంలో ఉద్యోగం మారాలి అనుకునేటప్పుడు అవసరమైతే తప్ప మారకూడదు. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగస్తులు అయితే పై అధికారులతో మాట్లాడేటప్పుడు, ఏదైనా వ్యవహరించేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. అన్నీ మనకి బాగానే ఉన్నాయి కదా, మనం ఏదైనా ముందుకు వెళ్తే బాగుంటుందేమో, వెళ్దాం అనుకునే సమయానికి ఎక్కడో ఒక ఇబ్బంది అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఉద్యోగ విషయంలో ఉన్న చోట ప్రశాంతంగా ఉండి ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతోటి దీపారాధన, మంగళవారం నాడు, శనివారం నాడు హనుమాన్ ఒత్తులతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు బుధవారం కానీ శనివారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తోంది. ఆరోగ్యం ఎట్లా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ద్వితీయాధిపతి అయిన రవి అష్టమంలో ఉన్నారు. అష్టమంలో రాహువు, కుజుడు, బుధుడు, శుక్రుడు ఉన్నారు. భాగ్యంలో శని, వ్యయంలో గురువు. ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. బంధువర్గంతో మాట్లాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా వ్యాపారం పట్ల కూడా చేద్దాకు వచ్చి కొన్ని వ్యాపారాలు నష్టపోవడం, లేదా నూతన వ్యాపారం ప్రారంభిద్దాం అనుకోవడం, ఇటువంటివి చేస్తుంటారు. కాలం అంత అనుకూలంగా లేదు, ఆచితూచి వ్యవహరించాలి. వ్యయంలో గురువు ఉన్నారు. రాబడి తక్కువ, ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల చాలా వరకు జాగ్రత్తలు తీసుకోవాలి. సర్జరీ కూడా అయ్యే అవకాశం లేకపోలేదు. ఇది అందరికీ కాదు, కొంతమందికి మట్టుకే. వివాహ సంబంధించిన వ్యవహారాలు చేద్దాకు వచ్చి చేయబడుతుంటాయి. వచ్చిన అవకాశాలని సద్వినియోగపరచుకోవడం, వివాహ సంబంధించిన వ్యవహారాల్లో జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. అన్ని విషయాలను తొందరపాటు నిర్ణయాలు కాకుండా ఏదైనా విషయానికి వస్తే జీవిత భాగస్వామితోటి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం చెప్పదగినది. భూ సంబంధించిన వ్యవహారాలు, క్రయ విక్రయాలకు సంబంధించిన వ్యవహారాలు సానుకూలంగా ఉంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వారికి, కాంట్రాక్టర్స్కి, అడ్మినిస్ట్రేషన్స్కి, అదేవిధంగా ఫార్మా రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. విదేశీ సంబంధించిన వ్యవహారాలు చక్కగా ఉన్నాయి. విదేశాలు వెళ్ళుకున్న వారికి ప్రయత్నాలు ఈ నెల నుంచి ప్రారంభించవచ్చు, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. అదేవిధంగా నూతన గృహం కొనాలనే కళ నెరవేరుతుంది. బంధువులతో విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. ఫైనాన్షియల్గా కూడా ఖర్చు అధికంగా ఉండే అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు సేవింగ్స్కి వెళ్ళడం చెప్పదగినది. క్రెడిట్ కార్డులకి, లోన్లకి దూరంగా ఉండాలి. పర్సనల్ లోన్ తీసుకుని కొన్ని అప్పులు తీర్చడం, లేదంటే వేరే చోట ఇన్వెస్ట్మెంట్ చేద్దాం, లాభాలు బాగుంటాయి అని షేర్ మార్కెట్లో ఇటువంటి మనసు పరిపరిగా పరిగెడుతూ ఉంటుంది. అవసరమైతే తప్ప డబ్బుని ఖర్చు చేయకుండా ఉండడం, లోన్లకి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. వివాహ సంబంధించిన వ్యవహారాలు చేద్దాకా వచ్చి సంబంధం చేజారిపోయే అవకాశం గోచరిస్తోంది. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. ఈ రాశిలో మించిన విద్యార్థులకు కాలం చక్కగా ఉంది. భవిష్యత్తు బాగుంటుంది. ఇప్పటి నుంచి మీరు చేసే ఏదైతే పునాది వేస్తున్నారో అది భవిష్యత్తు బాగుంటుంది. విద్యార్థులకు పరీక్షా సమయం కాబట్టి సాధ్యమైనంత వరకు స్నేహితులకు దూరంగా ఉండడం, చదువు మీద శ్రద్ధ పెట్టడం, అదేవిధంగా ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం కానీ వినడం కానీ చేయండి. దానివల్ల ఎన్నో రెట్లు మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా దక్షిణామూర్తి రూపుని మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాధన చేయడం, అదేవిధంగా ఎరుపు ఒత్తులతోటి సుబ్రహ్మణ్య స్వామి వారికి మంగళవారం నాడు రాహుకాల దీపం పెట్టడం అనేది చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు సోమవారం కానీ బుధవారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం అంత అనుకూలంగా లేదు. రాశ్యాధిపతి అయిన రవి సప్తమంలో ఉన్నారు. ద్వితీయ లాభాధిపతి అయిన బుధుడు సప్తమంలో, తృతీయ దశమాధిపతి అయిన శుక్రుడు సప్తమంలో, చతుర్థ భాగ్యాధిపతి అయిన కుజుడు సప్తమంలో ఉన్నారు. అదేవిధంగా సప్తమంలో రాహు. భార్యాభర్తల మధ్య డిస్టర్బెన్స్ ఉండే అవకాశం గోచరిస్తోంది. వ్యాపారరీత్యా, ఉద్యోగరీత్యా ఎక్కువగా స్ట్రెస్ అనేది ఉంటుంది. కష్టానికి తగిన ప్రతిఫలం చాలా తక్కువగా ఉంటుంది. ఎంత కష్టపడతాం, ఎందుకు కష్టపడుతున్నాం, కుటుంబం కోసం ఇంత కష్టపడాలా, మనకి మనం బతకలేమా,
మనం ఒంటరిగా ఉంటే సరిపోదా అనే ఆలోచనలు వస్తుంటాయి. ఏదైనా కుటుంబం ముఖ్యం. మీరు కష్టపడేదే కుటుంబం కోసం. ఒకరికొకరు అర్థం చేసుకుని ఏదైనా డిస్టర్బెన్సెస్ ఉంటే సామరస్యంగా పరిష్కరించుకోవడం చెప్పదగినది. బరువు బాధ్యతలన్నీ మీ మీదే ఉంటాయి. సంతానం సంబంధించిన ఒక మంచి సంబంధం కుదురుతుంది. అదేవిధంగా వృత్తి ఉద్యోగాల పరంగా సంతానానికి ఒక ఉద్యోగం కావచ్చు, ప్రైవేట్ సంస్థ కావచ్చు, ప్రభుత్వ సంస్థ కావచ్చు, ఉద్యోగ అవకాశాలు చక్కగా కలిసి వస్తాయి. విద్యా విషయాలు చక్కగా ఉంది. మీరు ఏదైతే కోరుకుంటారో పరమేశ్వరుడు నెరవేరుస్తారు. ఇక్కడ ప్రతి ఒక్కటి దైవానుగ్రహంతో జరుగుతుంది. మన నిమిత్తం మాత్రం, కానీ మన కర్తవ్యం మనం నిర్వర్తించాలి అనే భావంతో ముందుకెళ్ళండి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి అంత అనుకూలంగా లేదు. చిరు వ్యాపారస్తులకు, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, చార్టెడ్ అకౌంట్స్, రియల్ ఎస్టేట్, కాస్మెటిక్స్, వైద్యవృత్తులు ఉన్న వారికి మధ్యస్థ ఫలితాలు గోచరిస్తుంది. ముఖ్యంగా వైద్యవృత్తులు ఉన్న వారికి కొంతవరకు మిగతా వారికి అంటే వీరికి బాగుందని చెప్పచ్చు. అయితే స్ట్రెస్ మటుకి అందరికంటే వీరికి ఎక్కువగా ఉంటుంది. ఎందుకు ఉద్యోగం చేస్తున్నామో, ఉద్యోగం మానేసి ఏదైనా వ్యాపారం పెట్టుకుంటే మేలు అనే ఆలోచన కూడా వస్తుంటుంది. ఈ స్ట్రెస్ అధికంగా ఉండడం వల్ల ఆలోచన అనేది స్థిరత్వం ఉండదు. ఏం ఆలోచిస్తున్నావు, ఏ నిర్ణయాలు తీసుకుంటున్నావు, ఒక్కోసారి తప్పుడు నిర్ణయాలు తీసుకోవచ్చు అనే భావన కూడా ఉంటుంది. కాబట్టి ఏదైనా సరే కొంతకాలం ఆగి స్థిరమైన నిర్ణయాలు తీసుకోవడం చెప్పదగిన సూచన. సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి సంతాన శుభవార్తలు వినగలుగుతారు. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు కాస్త ఆలస్యం అయ్యే అవకాశాలు గోచరిస్తుంది. వీరికి అర్ధాష్టమ శని నడుస్తుంది. 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించడం, అదేవిధంగా రుద్రపాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకి వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అంత అనుకూలంగా లేదు. ప్రతిదీ మెంటల్ స్ట్రెస్తోనే వీరు ఎక్కువగా పనిచేస్తారు. భాగస్వామితో కూడా విభేదాలు వచ్చే అవకాశం లేకపోలేదు. పంచమాధిపతి, అష్టమాధిపతి అయిన గురువు లాభస్థానంలో ఉన్నారు. లాభంలో గురువు కొంతవరకు వీరికి మేలే చేస్తారు. ధనం విషయంలో చేదాకా వచ్చి రావాల్సిన డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి చేతికి అందుకు వస్తాయి. అదేవిధంగా వీరికి అర్ధాష్టమ శని నడుస్తుంది కాబట్టి శనికి తైలాభిషేకం, జపం లేదా అఘోర పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటప్పుడు సోమవారం కానీ గురువారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి ఈ వారం వృత్తి ఉద్యోగాల పరంగా కొంతవరకు సానుకూలంగా ఉంటుంది. ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటుంది. సంతాన ఆరోగ్య విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో అవి వీరికి అంతగా కలిసిరావు. ప్రస్తుతానికి ఉన్న ఉద్యోగంలోనే స్థిరంగా ఉండడం చెప్పదగినది. భూ సంబంధించిన వ్యవహారాలు కాలం అనుకూలంగా ఉంది. ఒక ఫ్లాట్ కానీ ప్లాట్ కానీ కొనుగోలు చేస్తారు. వివాహ సంబంధించిన వ్యవహారాలు సానుకూలంగా ఉంది. మంచి సంబంధం కుదురుతుంది. ద్వితీయాధిపతి, భాగ్యాధిపతి అయిన శుక్రుడు 6 ఉన్నారు. ఆరోగ్యరీత్యా, ప్రయాణాల రీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. శత్రువులు అధికంగా ఉంటారు. విదేశీ సంబంధించిన వ్యవహారాలు, విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి కాస్త నిరాశ అని చెప్పవచ్చు. చేదాకు వచ్చిన H1 వీసా వెనక్కి వెళ్ళడం లేదా కొరీ పడడం ఇటువంటివి జరుగుతుంటాయి. విదేశాల్లో ఉన్న వారికి ఉద్యోగరీత్యా ఇబ్బందులు ఉంటాయి. వారికి ఉద్యోగం మారిపోదాం, కొత్త ఉద్యోగం ప్రయత్నాలు చేసుకుందాం అనే ఆలోచన ఉంటుంది. ఈ వారం వీరికి గ్రహగతులు అంత అనుకూలంగా లేదు కాబట్టి ఉన్న చోటే ఉండడం, అదేవిధంగా ధనం ఖర్చు పెట్టేటప్పుడు ఆచితూచి వ్యవహరించడం చెప్పదగిన సూచన. వివాహ సంబంధించిన వ్యవహారాలు, కుటుంబ సంబంధించిన వ్యవహారాలు కొంతవరకు సానుకూలు పడతాయి. రావాల్సిన ధనం ఏదైతే ఉందో అది చేతికి అందుకేస్తుంది. కోపతాపాలకు దూరంగా ఉండడం, అన్నీ మనకే తెలుసు, ప్రతి ఒక్కటి మనమే ముందుంచి చూసుకోగలం అనే భావన ఎక్కువగా ఉంటుంది. అందరినీ గుడ్డిగా నమ్మకుండా మీకు మీరుగా నిర్ణయాలు తీసుకున్నట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా బంధువులతోటి ఉన్న విభేదాలు ఏవైతే ఉన్నాయో సమస్య పోతాయి. ముఖ్యంగా తల్లి వరపు బంధువులు, స్థిరాస్తి సంబంధించిన వ్యవహారాలు, కోర్టు వ్యవహారాలు వీరు సానుకూల పడుతుంది. ఎప్పటి నుంచో కోర్టు పరంగా ఇబ్బందులు ఎదురవుతున్నారో వారికి ఈ వారం పరిష్కారం అవుతుంది. కాలం మీకు అనుకూలంగా ఉంది కాబట్టి ఫలితం కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన విద్యార్థులు జాగ్రత్త వహించాలి. ప్రతిదినం ఆరోగ్యరీత్యా కొంచెం జాగ్రత్త వహించాలి. చదువు మీద దృష్టి సారించాలి. సోషల్ మీడియాకి, మొబైల్ ఫోన్కి ఎంత తక్కువగా వాడితే, ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అందరూ మన వాళ్ళే, వాళ్ళెవరు చూస్తున్నారు, వాళ్ళకంటే ముందు మనం ఉండాలి అనే ఆలోచనతో ఉంటుంది తప్పితే కానీ చక్కగా చదవాలి, ఎదగాలి అనే ఆలోచన చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి విద్యా విషయాల పట్ల ప్రతి ఒక్కటి ఆచితూచి వ్యవహరించాలి. వివాహ సంబంధించిన వ్యవహారాలు, వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కాలం అనుకూలంగా ఉంది. ఈ రాష్ట్రంలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. కష్టే ఫలి అన్నారు పెద్దలు. కష్టం తగిన ప్రతిఫలం ఈ వారం లభిస్తుంది. పేరు ప్రఖ్యాత లభిస్తాయి. నలుగురిలోనూ
మీరు చేసే కార్యక్రమాలు సంఘ సేవలు ఏవైతే ఉందో 10 మంది మెచ్చుకోలుగా ఉంటుంది. రాజకీయ రంగ ప్రవేశం చేయాలని, రాజకీయ నాయకులతో పరిచయాలు ఏర్పరచుకోవాలని మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి సఫలీకృతం అవుతాయి. అదేవిధంగా హుందాగా ఉండాలి, 10 మందికి మనం సహాయం చేయాలి, లేదా 10 మందిలో మన అడ్మినిస్ట్రేషన్ బాగుండాలి, 10 మంది చెప్పుకోవాలి అనే భావంతో ఎక్కువగా ఉంటారు. ఈ స్పోర్ట్స్ సంబంధించిన వ్యవహారాలు వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది. స్పోర్ట్స్లో ఒక సీట్ రావడం కూడా ఒక సంతోషకరమైన వార్త అని చెప్పవచ్చు. ఈ రాష్ట్రంలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. స్థిరాస్తి వ్యవహారాలు కలిసి వస్తుంది. కోర్టు వ్యవహారాలు వీరికి అనుకూలంగా ఉంటుంది. ఏదైనా సరే మనం కష్టపడ్డాం, ఫలితం ఆ పరమేశ్వరుడు ఇచ్చాడు, దాని తగ్గట్టుగా మనం నిర్వర్తించాలి అనే ఆలోచన ఉంటుంది. వ్యయంలో కేతువు ఉన్నారు, అంత అనుకూలంగా లేదు. వ్యయంలో కేతువు, షష్టంలో 5 గ్రహాలు ఉన్నాయి. ఆరోగ్యరీత్యా శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండడం చెప్పదగిన సూచన. పునర్వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. వివాహ సంబంధించిన వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో కలిసి వస్తాయి. మంచి సంబంధం కుదురుతుంది. ఖర్చును అదుపులో ఉంచగలుగుతారు. వచ్చిన ధనాన్ని జాగ్రత్త పరుచుకొని ముందుకు వెళ్ళాలన్న ఆలోచన ఎక్కువగా ఏర్పడుతుంది వీరికి. గోచారీత్యా సప్తంలో శని వీరు అంత అనుకూలంగా లేదు. వివాహం సంబంధించిన వ్యవహారాలు సానుకూలంగా ఉన్నప్పటికీ ఓ సంబంధం చేద్దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇది అందరికీ కాదు, కొంతమందికి మటుకే. ఏదైనా మన మంచికే భగవంతుడు ఇంకొక మంచి సంబంధం ఇవ్వడం కోసం ఇలా జరిగిందేమో అని సరిపెట్టుకుంటారు. సంతాన విద్యా విషయాల పట్ల, వివాహం పట్ల ఎక్కువగా ఆలోచించి స్ట్రెస్ తీసుకుంటారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. ఈ రాశిలో మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు గ్రీన్. ఏదైనా పని మీద బయటప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాధన చేయడం, అదేవిధంగా మంగళవారం నాడు ఆంజనేయ స్వామి వారికి హనుమాన్ ఒత్తులతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ద్వితీయాధిపతి సప్తమాధిపతి అయిన కుజుడు పంచమంలో ఉన్నారు. రాశ్యాధిపతి అష్టమాధిపతి అయిన శుక్రుడు పంచమంలో ఉన్నారు. తృతీయాధిపతి అష్టమాధిపతి అయిన గురువు భాగ్యంలో ఉన్నారు. భూ సంబంధించిన వ్యవహారాలు చాలా చక్కగా ఉన్నాయి. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. వ్యాపార అభివృద్ధి చక్కగా ఉంటుంది. రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో కలిసి వస్తుంది. స్థిరాస్తుల కొనుగోలు కానీ అమ్మకాలు కానీ కలిసి వస్తాయి. గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఈ వారం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. ఆరోగ్య విషయంలో చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినది. అదేవిధంగా వీసాకు సంబంధించిన వ్యవహారాలు, విదేశీ సంబంధించిన వ్యవహారాలు కాలం అనుకూలంగా ఉంది. విదేశాల్లో ఉన్న వారికి ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తుంది. భాగస్వామ్య వ్యాపారాల్లో కొంతవరకు చికాకు కలిగించిన లాభాలు బాగుంటాయి. సొంతంగా చేసుకునే వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంది. గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఈ వారం వీరికి చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. అదేవిధంగా కూరగాయల వ్యాపారస్తులకి, చిరుధాన్య వ్యాపారస్తులకి, కాస్మెటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సాఫ్ట్వేర్, రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్న వారికి కాలం చక్కగా ఉందని చెప్పచ్చు. విదేశాలకు వెళ్ళి ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి ఉద్యోగ ప్రయత్నం కలిసి వస్తుంది. H1B గ్రీన్ కార్డు కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కష్టే ఫెయిల్ అన్నారు పెద్దలు. కష్టాన్ని తగిన ప్రతిఫలం కోసం చాలా కష్టపడవలసి ఉంటుంది. దుర్వ్యసనాలకి, చెడు సాహసాలకి దూరంగా ఉండడం చెప్పదగినది. ఇది అందరికీ కాదు, కొంతమంది మట్టుకే. విద్య పట్ల శ్రద్ధ వహించాలి. అన్నీ మనకే తెలుసు, ఏదైనా మనం సాధించగలం అనే ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంటుంది. ఓవర్ కాన్ఫిడెన్స్ పక్కన పెట్టి పరీక్షా సమయం కాబట్టి ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, అదేవిధంగా ప్రతిరోజు తల్లిదండ్రులకి నమస్కరించి వెళ్ళినట్లయితే విద్యాపరంగా మంచి అభివృద్ధి చెందుతారు. ఎవరైనా సరే, విద్యార్థులు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, తల్లిదండ్రులకి నమస్కరించి ఏ పని అయితే మనం నిర్వర్తించాలనుకుంటామో వారికి దండం పెట్టి వెళ్ళండి. ఆ పని కార్యం సిద్ధిస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అనుకూలంగా ఉంది. వ్యాపార రంగంలో వారికి మంచి కలుసుబాటుతనంగా ఉంటుంది. అవకాశాలు కలిసి వస్తాయి. నూతన వ్యాపారం కానీ, బ్రాంచ్ కానీ ప్రారంభించాలని ప్రయత్నం చేస్తారు. అయితే ఉన్న వ్యాపారాన్ని చక్కగా చూసుకుని ప్రస్తుతం నూతన వ్యాపారం జోలికి వెళ్లకుండా దీనిని అభివృద్ధి చేసుకుని ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేయదలుచుకుంటే ఇందులోనే ఇన్వెస్ట్మెంట్ చేసుకుని ముందుకు వెళ్ళాలి. వివాహ సంబంధించిన వ్యవహారాలు చక్కగా ఉంది. మంచి సంబంధం కుదిరే అవకాశం గోచరిస్తుంది. ప్రేమ వివాహ సంబంధించిన వ్యవహారాలు కాస్త ఇబ్బంది ఉంటుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. ఏదైనా సరే ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. ఆంతరిక విషయాలు కూడా ఇంట్లో వాళ్ళు కాకుండా బయట వాళ్ళతో షేర్ చేయడం వల్ల భవిష్యత్తులో ఇబ్బంది పడే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం
ఓం నమః ఒత్తులతోటి, హనుమాన్ ఒత్తులతోటి, జిల్లేడు ఒత్తులతోటి దీపారాధన చేయడం చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ సోమవారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ద్వితీయ పంచమాధిపతి అయిన గురువు అష్టమంలో ఉన్నారు. రాశ్యాధిపతి షష్టమాధిపతి అయిన కుజుడు చతుర్థంలో, సప్తమ వ్యయాధిపతి అయిన శుక్రుడు చతుర్థంలో, అష్టమ లాభాధిపతి అయిన బుధుడు చతుర్థంలో ఉన్నారు. ధనం సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా ఉన్నాయి. అనుకోని అవకాశాలు, స్థిరాస్తులకు సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా ఉంది, కలిసి వస్తుంది. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. ఎప్పుడో స్థిరాస్తులకు సంబంధించిన భూమి సంబంధించిన కావచ్చు, వేరే ఏదైనా కావచ్చు, వీరికి అనుకూలంగా ఉంటుంది. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. రాజకీయ రంగంలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. డాక్యుమెంట్ రైటర్స్కి, ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి, బ్యూటిషియన్స్, టెక్నీషియన్స్, సినీ కళా రంగాల వారికి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వైద్య వృత్తులు ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ఖర్చులు అదుపులో ఉంటాయి. రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వీరికి వచ్చే అవకాశాలు గోచరిస్తోంది. దూర ప్రాంత ప్రయాణాలు చేయకుండా ఉండడం మంచిది. ప్రయాణాల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినది. శత్రువులు మీపై విజయం సాధించారన్న ఆనందంతో ఉంటారు, కానీ మీరు మటుకు ప్రశాంతంగా ఉంటారు. ఎవరైనా శత్రువులు అంటూ మనకి ఉన్నారు అంటే అది మన మంచిదే. మన భవిష్యత్తుకి, మన ముందుకు వెళ్ళడానికి దోహదపడుతుంది. శత్రువులు ఎంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ భగవంతుడి అనుగ్రహంతో మనం ముందుకు వెళ్ళాలి అన్న ఆలోచనతో ఉంటారు. ప్రతిదీ మనసుకు తీసుకోకుండా మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో దైవానుగ్రహం వల్ల ముందుకు వెళ్తుంది. నలుగురితో సరదాగా ఉండాలి, కలిసిమెలిసి ఉండాలి. చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో మనం బాగుండాలి, 10 మంది బాగుండాలి అన్న ధోరణితో వెళ్తారు. ఉద్యోగ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దశమాధిపతి అయిన రవి చతుర్థంలో ఉన్నారు, దశమంలో కేతు ఉన్నారు. వీరికి అంత అనుకూలంగా లేదు. వృత్తి ఉద్యోగాల విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఉద్యోగం స్థానచలనం ఉండే అవకాశం గోచరిస్తోంది. అవసరమైతే తప్ప ఉద్యోగం మార్పు అనేది ఉండకుండా ఉండడం చూడడం చెప్పదగిన సూచన. అదేవిధంగా వివాహ సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడతాయి. మంచి సంబంధం కుదురుతుంది. చక్కగా సంబంధం చూసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. అదేవిధంగా పునర్వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు కూడా కాలం అనుకూలంగా ఉంది. ఈ రాశిలో మించిన విద్యార్థులకు ఉద్యోగ ప్రయత్నాలు కొంచెం కష్టతరంగా ఉంటుంది. ఎలా వెళ్ళాలి అన్న ఆలోచన ఎక్కువగా ఉంటుంది. అయితే మీరు ఏదైతే చేయదలుచుకున్నారో స్థిరమైన నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళండి. భవిష్యత్తు బాగుంటుంది. పరీక్షా సమయం కాబట్టి ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రం కానీ, సుబ్రహ్మణ్య స్వామి అష్టకం కానీ పండించడం చెప్పదగినది. మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించడం ఎంతైనా చెప్పదగిన సూచన. అదేవిధంగా విద్యార్థులు దక్షిణామూర్తి రూపుని మెడలో వేసుకోవాలి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. భవిష్యత్ బాగుంది. భవిష్యత్ కార్యాచరణ కోసం మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో సఫలీకృతం అవుతుంది. రావాల్సిన డబ్బు ఏదైతుందో చేతికి అందుకు వస్తుంది. కొన్ని అప్పులు తీర్చివేసి ప్లాట్ కానీ, ఇల్లు కానీ కొనుగోలు చేస్తారు. ఆర్భాటాలకు వెళ్లకుండా స్థిరంగా ఉండి మన పని మనం చేసుకోవడం వల్ల మేలు జరుగుతుంది. పొగిడేవాళ్ళు ఎక్కువగా ఉంటారు, తిట్టేవారు కూడా ఎక్కువగా ఉంటారు. అవన్నీ మనకి అన్నం పెట్టదు. మన కష్టమే మన జీవనాధారం అనే ఆలోచనతో ఉంటారు. జీవిత భాగస్వామి, వ్యాపార అభివృద్ధి కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు స్థిరత్వం లభిస్తుంది. మంచి అవకాశాలు కలిసి వస్తాయి. దైవానుగ్రహం వల్ల కొన్ని శుభకార్యాలు నిర్వర్తిస్తారు. 10 మందిలోనూ ఘనంగా నిర్వర్తించారన్న భావన ఎక్కువగా ఉంటుంది. ఖర్చులు కూడా అదేవిధంగా ఖర్చు చేస్తారు. మనం చేసే ఖర్చు మన పిల్లల కోసమే కదా, వాళ్ళ భవిష్యత్తు కోసం మనం కష్టపడతాం, ఖర్చు పెడదాం అనే ఆలోచనతో ఉంటారు. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః ఒత్తులతోటి, హనుమాన్ ఒత్తులతోటి దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. అదేవిధంగా శనివారం నాడు వెంకటేశ్వర స్వామి వారికి అర్చన చేయించండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు మెరూన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు మంగళవారం కానీ గురువారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వీరికి అర్ధాష్టమి నడుస్తుంది. అయినా జన్మరాశి అయిన గురువు సప్తమంలోనూ ఉన్నారు. గురు వీక్షణ చూస్తున్నారు. మీరు చేసే ప్రతి కార్యక్రమంలోనూ సఫలీకృతం అవుతుంది. పట్టుదలతో ఏదైనా కార్యక్రమం తలపెడితే అది 10 మంది మెచ్చుకోదగ్గగా ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. ఆరోగ్యరీత్యా చిన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి సమస్యపోతాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది. అధికారుల వల్ల మెప్పు పొందగలుగుతారు. అయితే ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి ఉంటుంది. చిన్న డిస్టర్బెన్సెస్ వచ్చినా
దాన్ని సమర్థవంతంగా నిర్వర్తించగలుగుతారు. ఏదైనా ఒక సమస్య వస్తే దాన్ని పరిష్కరించి 10 మందిలో మెచ్చుకోలుగా చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి సఫలీకృతం అవుతాయి. మీరు బాగా పనిచేస్తున్నారని చక్కగా పేరు ప్రఖ్యాతులని వచ్చే విధంగా ఉంటుంది. కానీ మెప్పులకి దూరంగా ఉండడం, సాధ్యమైనంత వరకు ప్రశాంతంగా ఉండమైన జీవితాన్ని గడపడం చెప్పదగింది. ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. అధికంగా ధన వ్యయం ఉండే అవకాశం గోచరిస్తోంది. కొన్ని శుభకార్యాలు నిర్వర్తిస్తారు. పంచమాధిపతి వ్యయాధిపతిని కుజుడు తృతీయంలో ఉన్నారు. సంతానం సంబంధించిన విషయ వ్యవహారాలు కొంత ఇబ్బంది పెడతాయని అనిపిస్తుంది, కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు. సంతానం బాగుంటుంది. సంతాన విద్యా విషయాలలో కూడా మంచి పురోగతి కనిపిస్తుంది. గడిచిన కొన్ని వారాల కంటే కూడా సంతానాభివృద్ధి చక్కగా ఉంటుంది. ఏదైనా సరే సంతానాభివృద్ధి బాగుండాలి. మనం చేసే కష్టం ఏదైతే ఉందో అది వారి కోసమైనా ఆలోచించడం ముందుకు వెళ్తారు. వివాహ సంబంధించిన విషయాలు మంచి సంబంధం కుదురుతుంది. సంతానం కోసం ప్రయత్నం చేసిన వారికి చక్కగా సంతానం శుభవార్తను వినగలుగుతారు. అదేవిధంగా భూమి కానీ ఫ్లాట్ కానీ కొనుగోలు చేస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, వైద్యులు ఉన్న వారికి, విదేశీ ప్రయాణం చేద్దాం అనుకునే వారికి కాలం అనుకూలంగా ఉంది. వీసా సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడుతుంది. విదేశీ ప్రయాణాలు చేయగలుగుతారు. అదేవిధంగా రాజకీయ రంగంలో ఉన్న వారికి, వైద్యులు ఉన్న వారికి, కాస్మెటిక్స్, బ్యూటిషియన్స్ ఈ రంగాల వారికి కాలం అనుకూలంగా ఉంది. మనం ఊహించిన పదవి చేతికి వచ్చే అవకాశాలు గోచరిస్తోంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం చక్కగా ఉంది. పరీక్షా సమయం ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రం పఠించి ముందుకు వెళ్ళండి, మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా వైద్యులు ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, అడ్మినిస్ట్రేషన్ రంగంలో ఉన్న వారికి, ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి కలిసి వస్తుంది. గడిచిన వారాల కంటే కూడా ఉద్యోగ ప్రయత్నాలు ఏమి రావడం లేదు, ముందుకు వెళ్ళడం లేదు అనే భావం లేకుండా మీ ప్రయత్నం మీరు చేయండి, అవకాశాలు అవే కలిసి వస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యాపార అభివృద్ధి గడిచిన వారాల కంటే ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వీళ్ళకి అర్ధాష్టంశం నడుస్తుంది. అయినా రాశ్యాధిపతి అయిన గురువు సప్తమంలో ఉన్నారు. మీరు చేసే కార్యక్రమం ఏదైతే ఉందో అది సఫలీకృతం అవుతుంది. 10 మంది మెచ్చుకోలుగా ఉంటుంది. అలా విధంగా నరదిష్టి అధికంగా ఉంటుంది. మీరు బాగా పైకి ఎదుగుతున్నారని, బాగా సంపాదిస్తున్నారని, 10 మందిలో పేరు ప్రఖ్యాతలుచుకుంటున్నారని ఈర్ష్యా ద్వేషాలు ఉండేవాళ్ళు ఎక్కువగా ఉంటారు. ప్రతిరోజు కుదిరితే రోజు లేదా గురువారం నాడు, మంగళవారం నాడు ఇంట్లో ధూపం వేయండి. దానివల్ల కొద్ది వరకైనా నరదిష్టి అనేది తగ్గుతుంది. ఈ రాశిలో మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాయణ చేయడం, ప్రతిరోజు సుందరకాండ పారాయణం కానీ, హనుమాన్ చాలీస కానీ వినండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు గురువారం కానీ శుక్రవారం వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తోంది. అష్టమంలో కేతు అంత అనుకూలంగా లేదు. వ్యయాధిపతి తృతీయాధిపతి గురువు షష్టమంలో ఉన్నారు. ఖర్చులు అధికంగా ఉంటుంది, రాబడి తక్కువగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యాపారపరంగా చేసే ప్రయత్నాలు కొంత చికాకు కలిగిస్తుంది. కుటుంబంలో సహోదరి మధ్య విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఆస్తి తగాదాలు ఉండే అవకాశాలు కూడా లేకపోలేదు. సంతానం సంబంధించిన విషయవారాలు, విద్యా సంబంధించిన విషయవారాలు చక్కగా ఉన్నాయి. వ్యాపారపరంగా కొన్ని నూతన కార్యక్రమాలు చేపడదాం, ప్రయత్నం చేద్దామనే ఆలోచనతో ఉంటారు. ప్రస్తుతం కాలం అంత అనుకూలంగా లేదు. ఏదైనా ప్రారంభించేటప్పుడు జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళండి. చేయొచ్చా లేదా అన్న ఆలోచనతో ఉండాలి. భాగస్వామ్య వ్యాపారాల కంటే సొంతంగా చేసుకునే వ్యాపారాలు కొంతవరకు వీరు కలిసి వస్తాయి. రాశ్యాధిపతి ద్వితీయాధిపతి అయిన శని తృతీయంలో ఉన్నారు. చతుర్థాధిపతి లాభాధిపతి అయిన కుజుడు ద్వితీయంలో ఉన్నారు. పంచమ దశమాధిపతి అయిన శుక్రుడు ద్వితీయంలో ఉన్నారు. అష్టమాధిపతి అయిన రవి ద్వితీయంలో ఉన్నారు. ద్వితీయంలో 5 గ్రహాలు ఉన్నాయి. పంచగ్రహ కూటమి. ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు, డబ్బు విషయంలో చాలా వరకు జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో మించిన విద్యార్థులకు కాలం చక్కగా ఉంది. పరీక్షా సమయం, ఎటువంటి ఇబ్బంది లేదు. మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో సఫలీకృతం అవుతుంది. ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం చెప్పదగినది. అదేవిధంగా విదేశాలకు వెళ్ళాలి చదువుకోనుకునే వారికి ప్రయత్నం తప్పకుండా చేయొచ్చు. వివాహ సంబంధించిన విషయవారాలు కాలం అనుకూలంగా ఉంది. వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. అయితే ఒక సంబంధం చేతి దాకా వచ్చి చేజారిపోతుంది. ఇంకా మనకు వివాహం కాదేమో, ఇంకా మనం పెళ్లి చేసుకోవద్దేమో అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. అవన్నీ పక్కన పెట్టి ఏదైనా దైవానుగ్రహం ఎందుకు జరిగింది, ఇది మన మంచికైనా అనుకుని వివాహ ప్రయత్నాలు ప్రారంభించండి. మంచి సంబంధం కుదిరే అవకాశం ఈ వారం గోచరిస్తోంది. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా మధ్యస్థ ఫలితాలు గోచరిస్తోంది. గడిచిన వారం కంటే కూడా ఈ వారం కొంతవరకు బాగుందని చెప్పవచ్చు. ఏదైనా కష్టే ఫలి అన్నారు పెద్దలు. కష్టం తగిన ప్రతిఫలం మటుకి ఈ వారం తప్పకుండా లభిస్తుంది. అదేవిధంగా భూ సంబంధించిన వ్యవహారాలు, కాంట్రాక్ట్ ఫీల్డ్లో ఉన్న వారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి,
అంత అనుకూలంగా లేదు. సాఫ్ట్వేర్ రంగం వారికి అంత అనుకూలంగా లేదు. కళారంగాల వారికి, రాజకీయ రంగంలో ఉన్న వారికి వీరికి కొంతవరకు అనుకూలంగా ఉందని చెప్పచ్చు. వైద్యవృత్తులు ఉన్న వారికి, లాయర్, డిపార్ట్మెంట్, పోలీస్ శాఖలో ఉన్న వారికి వీరికి అనుకూలంగా ఉంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం అష్టములకాయ తైలంతో దీపారాధన చేయడం, అదేవిధంగా నలుపు ఒత్తులతోటి శనివారం నాడు దీపం పెట్టడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు శుక్రవారం కానీ సోమవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది, స్ట్రెస్ అధికంగా ఉంటుంది. అదేవిధంగా ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి ఉంటుంది. వచ్చిన అవకాశాలు చేదాకా వచ్చి చేజారిపోతుంటాయి. ధన వ్యయం ఎక్కువగా ఉంటుంది. ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించాలి. జన్మరాశిలో 5 గ్రహాలు ఉన్నాయి. రవి, బుధ, శుక్ర, కుజ, రాహువులు. ప్రేమ వివాహ సంబంధించిన వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. అంతా మనకే తెలుసు, ఎవరికి మనం చెప్పాల్సిన అవసరం లేదు. పెద్దలను ఎదిరించి మన సొంత నిర్ణయాలు తీసుకుంటే బాగానే ఉంటుంది అన్న ఒక ఆలోచన కూడా ఏర్పడుతుంది. ఇది అందరికీ కాదు, కొంతమంది మటుకే. అయితే ఇటువంటి విషయాల్లో తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్తులో చాలా వరకు ఇబ్బంది పడే అవకాశం గోచరిస్తుంది. ఏదైనా సరే పెద్దల సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళాలి తప్ప సొంత నిర్ణయాలు తీసుకొని అంతా బాగానే ఉంది, నాకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, నా పని నేను చేయగలను అనే ఆలోచన నడపడానికి ముందుకు వెళ్ళకండి. అదేవిధంగా వివాహ సంబంధించిన వ్యవహారాలు, వివాహ సంబంధం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. అయితే చేద్దాకు వచ్చిన సంబంధం చేజారిపోయిన భావన కూడా ఉంటుంది. నిదానమే ప్రధానం. వీరికి ఏనాడు శని నడుస్తుంది. ద్వితీయంలో శని అంత అనుకూలంగా లేరు. కుటుంబ స్థానంలో వివాహ సంబంధం చేద్దాకు వచ్చి చేజారిపోయినా మళ్ళీ ఆ సంబంధం తిరిగి రావడం అదొక శుభసూచకం అని చెప్పచ్చు. ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించాలి. అదేవిధంగా బంధువర్గంతో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించడం చెప్పదగింది. స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాలు కొంచెం నష్టం ఉండే అవకాశం గోచరిస్తుంది. భూ క్రయ విక్రయాల విషయంలో, డాక్యుమెంట్ విషయంలో చాలా వరకు జాగ్రత్త వహించాలి. డబుల్ రిజిస్ట్రేషన్ కావచ్చు, లేదంటే డబ్బులు పోయే విధంగా కూడా ఉండే అవకాశం గోచరిస్తోంది. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించుకున్న తర్వాతే ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ఏలినాటి శని నడుస్తోంది. నిదానంగా ఉంది అనిపిస్తుంది. కానీ మీరు చేసే ప్రతి పనిలోనూ కష్టం కనిపిస్తుంది. నలుగురిలోనూ ప్రతిభావంతులుగా నిలబడాలనే మీ భావన ఏదైతుందో అది నెరవేరుతుంది. కానీ ఏలినాటి శని నడుస్తుంది. కొంత బద్ధకం కావచ్చు, తర్వాత చదువుదాం, లేదా చదువు మానేసి ఉద్యోగం చేద్దాం, ఏదైతేనేమైంది సంపాదన ముఖ్యం అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. సంపాదన కోసం పరిగెత్తకండి. చదువు మీద దృష్టి పెట్టి ముందుకు వెళ్ళండి. ఎవరో ఏదో చెప్పారు అని చెప్పేసి దుర్వ్యసనాలకి బానిసవడం కంటే చదువు మీద దృష్టి పెట్టడం అనేది చెప్పదగినది. అందరూ బాగానే ఉంటారు, వారి వరకు వాళ్ళు చదువుకుంటారు, వాళ్ళు ఎదుగుతారు. మీ దగ్గరికి వచ్చేసరికి ఏం చదవాల్సిన అవసరం లేదు, మనం చదువుదాం, మనం లేదా బయటికి వెళ్దాం, తర్వాత చదువుకుందిగానిలే అనే ఆలోచన తీసుకొస్తుంటారు. మీరేమనుకుంటారు, వాళ్ళు చదవట్లేదు కదా మనం కూడా అలాగే వెళ్దామని అనుకుంటారు. కానీ మీకంటే మా వాళ్ళు ముందున్నారని గ్రహించకపోవడం మీ పొరపాటుది. కాబట్టి ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ చాలీసా చదవడం కానీ వినడం కానీ చేయండి. అదేవిధంగా శనికి తైలాభిషేకం చేయించడం, ప్రతిరోజు ఓం నమస్తే ఒత్తులతోటి దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. నాగసింధూరం కానీ ఆరవెల కుంకుమ కానీ రోజు బొట్టు పెట్టుకుని వెళ్ళండి. నరదిష్టి ఏమైనా ఉంటే కనుక తగ్గుతుంది. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా అంత అనుకూలంగా లేదు. ఉద్యోగం చేదాకా వచ్చి చేజారిపోతుంది. వ్యాపారాలు కూడా అంతంత మాత్రంగా ఉంటుంది. వైద్యవృత్తుల వారికి మెంటల్ స్ట్రెస్ అధికంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఏదైనా సరే సామరస్యంగా ఉంది, నిదానంగా ఉండి నిర్ణయాలు తీసుకోవడం చెప్పదగినది. అంతా బాగానే ఉంది, ఒక సడన్గా నిర్ణయం తీసుకుందాం అన్న ఆలోచన మటుకు వెళ్ళకండి. అదేవిధంగా దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసి వస్తే అవసరమైతే తప్ప ప్రయాణాలు చేయకుండా ఉండడం చెప్పదగిన సూచన. ప్రయాణాల్లో కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. ముఖ్యంగా సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగింది. భూ క్రయ విక్రయాలకు సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడుతుంది. స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాలు మీరు చక్కగా కలిసి వచ్చే విధంగా గ్రహతలు గోచరిస్తోంది. ఏది ఏమైనప్పటికీ వీరికి ఏలినాటి శని నడుస్తోంది. ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పఠించడం లేదా వినడం చేయండి. అఘోర పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు శనివారం కానీ శుక్రవారం వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మీనరాశి. మీన రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. తృతీయాధిపతి అష్టమాధిపతి శుక్రుడు వ్యయంలో ఉన్నారు. ద్వితీయ భాగ్యాధిపతి అయిన కుజుడు వ్యయంలో ఉన్నారు. షష్టమాధిపతి అయిన రవి వ్యయంలో, చతుర్థ సప్తమాధిపతి అయిన బుధుడు వ్యయంలో,
అదేవిధంగా రాహు కూడా వ్యయంలో ఉన్నారు. జన్మరాశిలో శని వీరికి అంత అనుకూలంగా లేదు. అయితే దశమాధిపతి అయిన గురువు చతుర్థున్నారు. కొంతవరకు వీరికి అనుకూలంగా ఉంటుంది. భూ సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడతాయి. రియల్ ఎస్టేట్ రంగంలో వారికి అనుకూలంగా ఉంటుంది. ఒక కొత్త ప్రాజెక్ట్ని ప్రారంభించాలి, చేయాలని ఆలోచిస్తారు. అయితే ఖర్చు పెట్టేటప్పుడు, ఏదైనా వ్యవహారం చేసేటప్పుడు అన్నీ ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఒకరి మీద వాళ్ళు చూసుకుంటారు కదా అని వాళ్ళు చేస్తారు కదా, మనం ఎందుకు, మనం అలా చేసుకుంటూ వెళ్ళిపోదాం అనే భావన కాకుండా ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించుకుని వెళ్ళాలి. రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఈ వారం వచ్చే విధంగా ఉంది. ధనం సమృద్ధిగా ఉంటుంది. చేసే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి సఫలీకృతం అవుతాయి. రావాల్సిన బెనిఫిట్స్ రాగలుగుతుంది. స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాలు సానుకూలంగా ఉంది. కోర్టు వ్యవహారాలకు సంబంధించిన వ్యవహారాలు సానుకూలంగా ఉన్నాయి. సంతానం సంబంధించిన వ్యవహారాలు కొంతవరకు సానుకూలపడుతుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ వారం చక్కగా వివాహ సంబంధం కుదురుతుంది. అదేవిధంగా ఉద్యోగస్తులకు ప్రమోషన్ కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉన్న వారికి ట్రాన్స్ఫర్ కానీ లేదా పదోన్నతులు కానీ వచ్చే అవకాశం గోచరిస్తోంది. పై అధికారులు మెప్పు పొందగలుగుతారు. ఏదైనా కష్టే ఫలి అన్నట్టుగా ప్రతి కష్టానికి ఫలితం దక్కాలని ఆలోచన చేస్తారు. అయితే ఏ విషయాన్ని 10 మందికి తెలియజేయరు. ఏదైనా బాధ ఉంటే మనసులో దాచుకుంటారు. సంతోషాన్ని 10 మందికి పంచుతారు. ఓ రూపాయి ఉందంటే సరదాగా అందరికీ ఖర్చు పెట్టాలని ఆలోచిస్తారు. లేకపోతే అలాగే ఉంటారు. కానీ స్థిరమైన నిర్ణయాలు తీసుకుని భవిష్యత్తు కోసం డబ్బు సేవింగ్ చేయడం అనేది చెప్పదగినది. భూ సంబంధించిన క్రయ విక్రయ లాభాలు బాగున్నాయి. రియల్ ఎస్టేట్ రంగాల వారికి అనుకూలంగా ఉంది. సాఫ్ట్వేర్ రంగాల వారికి, సినీ కళా రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా విదేశీ వ్యవహారాలకు సంబంధించిన వ్యవహారాలు చక్కగా వీరు కలిసి వస్తాయి. విదేశీయానం చేసే అవకాశాలు గోచరిస్తోంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాధన చేయడం, హనుమాన్ చాలీసా వినడం కానీ చదవడం కానీ చేయండి. ఎందుకంటే నరదిష్టి అధికంగా ఉంది. మీరు రూపాయి సంపాదిస్తే ₹1,00,000 సంపాదిస్తున్నారు, మాకు పెట్టలేరా, మాకు ఇవ్వలేరా అనే బంధువర్గంలో కావచ్చు, స్నేహితుల్లో కావచ్చు ఒక ఈర్ష్య ద్వేషాలు అనేది ఎప్పుడు ఏర్పడుతుంది. ఇటువంటి విషయంలో మనం జాగ్రత్త వహించాలి. ఎందుకంటే నరదిష్టికి రాళ్ళైనా పగిలిపోతాయి. మనం ఎవరిని ఏమి అనకపోయినా మనం ఉన్న ఏడుపులే అవి మనకి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అదేవిధంగా సంతానం సంబంధించిన వ్యవహారాలు, విద్యా సంబంధించిన వ్యవహారాలు, వివాహ సంబంధించిన వ్యవహారాలు చక్కగా ఉన్నాయి. ఈ రాశిలో మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ప్రతిదీను కష్టే ఫలి అన్నట్టుగా కష్టాన్ని తగిన ప్రతిఫలం వీరికి లభిస్తుంది. ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, ఏలినాటి శని నడుస్తుంది, హనుమాన్ చాలీసా పఠించడం, అదేవిధంగా హనుమాన్ లాకెట్ మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతోటి అష్టములుగా తగినతో దీపారాధన చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా మధ్యస్థ ఫలితాలు గోచరిస్తుంది. కుటుంబ కలహాలకు దూరంగా ఉండడం, ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించడం, దూర ప్రాంత ప్రయాణాల విషయంలో జాగ్రత్త వహించడం చెప్పదగినది. సంతానం సంబంధించిన వ్యవహారాలు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి వారి ఆరోగ్య విషయం పట్ల. వివాహ సంబంధించిన వ్యవహారాలు, పునర్వివాహ సంబంధించిన వ్యవహారాలు సానుకూలంగా ఉన్నాయి. ప్రయాణాల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. భాగస్వామ్య వ్యాపారాల్లో కొంత ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. నూతన వ్యాపారం ప్రారంభించాలని మీరు యోచన చేస్తారు, అది సఫలీకృతం అవ్వదు, నష్టం వచ్చే అవకాశం గోచరిస్తుంది. డబ్బు చేతికి అందుకు వస్తుంది, కానీ ఖర్చులు అధికంగా ఉంటాయి. రూపాయికి ₹10 ఖర్చు ఉంటుంది. ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించకపోతే భవిష్యత్తులో ఇబ్బంది పడే అవకాశం గోచరిస్తుంది. ఈ మీన రాశి వారికి ఏలినాటి శని నడుస్తుంది. 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, అదేవిధంగా అఘోర పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 3, కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ గురువారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.